అమెరికాలో స్నేక్స్ అమ్మడాలు, కొనడాలు, పెంచుకోవడాలు ఇవన్నీ చాలా కామన్ అనమాట. అది చూసి చూసి నాకైతే అలవాటైపోయింది. మీరు కూడా దీంతో పాటు ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ చూసిరనుకో మీకు కూడా అలవాటైపోద్ది అనమాట. అయితే కొన్ని ప్లేసెస్లో డోంట్ టచ్ ఇట్ అని బోర్డు పెడతారు కదా, అట్లాంటి బోర్డులు అయితే ఇక్కడెక్కడ కనపడవు. మీరు మీకు నచ్చిన చోట ఎక్కడైనా దేన్నైనా టచ్ చేసుకోవచ్చు. అయితే ఈమె ఈ స్నేక్ ఇప్పుడే కొనుక్కుందంట. దాంట్లో ఏముంది స్పెషల్ అని నేను అడిగితే దానికి టీత్ ఉండవు, ఓన్లీ ఎగ్సే తింటది అని చెప్పింది అనమాట. గుడ్ చాయిస్ అని చెప్పిన. ఎత్తుకుంటావా అని అడిగింది నన్ను. అయ్యో పర్వాలేదండి, ఇట్స్ ఓకే అండి, ఎవరి బేబీలు వాళ్ళ దగ్గర ఉంటేనే బాగుంటుందండి అని చెప్తే నవ్వుతుంది. ఇంకా ఇందులో వెనమస్, నాన్ వెనమస్ బోత్ ఆర్ మిక్స్డ్ ఉంటాయి. బట్ వెనమస్ స్నేక్స్ని మాత్రం ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ పెంచుకోవడానికి అనమాట, తినడానికి అయితే అస్సలు కాదు. అట్లనే కొంచెం పక్కకు వస్తే ఇక్కడ కలర్ఫుల్ కప్పలు పెట్టిరు. ఒక కప్పు 6,150 రూపాయలు మాత్రమేనంట. ఇంకో పక్క చూస్తే ఈయన బాక్సులు స్పైడర్లు కొనుక్కొని పోతుండు. ఇక్కడ ఇంకో పక్క చూస్తే తేళ్లు కూడా పెట్టిరు అనమాట. మీకు కావాలంటే పాముతో కాకుండా తేలుతో కూడా కనిపించుకోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. ఇంకా పక్కన ఇక్కడ స్పైడర్స్ పెట్టిరు అండ్ బయట మనకి శాంపిల్ కూడా పెట్టిరు అనమాట పట్టుకోవడానికి. ఇంకోటేమో ఇక్కడ ఈమె పాము కొనుక్కొని చేతికి చుట్టుకొని పోతుందన్నమాట. ఇంకో పక్క చూస్తే ఈమె స్నేక్ చూపిస్తుంది. ఇంకో పక్క ఈమె ఈ తొండతో ఆట ఆడుతుంది. ఇంకో పక్క చూస్తే ఇంకొక ఈమె ఇంకో తొండతో ఆట ఆడుతుంది. ఇక్కడ ఈ స్నేక్ కొనుక్కొని పోతురు, ఇక్కడ వీళ్ళు ఈ స్నేక్ కొనుక్కొని పోతురు అనమాట. ఎవరి లోకం వాళ్ళదే అంటే ఏందో అనుకున్నా కానీ ఇప్పుడు కల్లారా చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది అనమాట. వాళ్ళ లోకం వాళ్ళది, వీడియోలు తీసుకుంటే నా లోకం నాదనమాట. ఇక్కడ చూస్తే ఇంకో సెల్లర్ మనకి బంపర్ ఆఫర్ ఇస్తుండనమాట. $1,100 పర్ పెయిర్ అని పెట్టిండు. అంటే ఒక పాము సరిపోతలేదు అనుకున్నప్పుడు పెయిర్ కొనుక్కుంటే మీరు ఒకటేసారి 2 పాములతో కనిపించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఇంకో ఫ్యామిలీ ఇంకో స్నేక్ కొనుక్కొని పోతున్నారు. అమెరికాలో ఏది కొన్నా కానీ రిటర్న్ పాలసీ ఉంటదన్నమాట. లాస్ట్ కి ఈవెన్ మీరు చెట్లు కొన్నా కానీ 30 days రిటర్న్ పాలసీ ఉంటుంది. ఏదైనా చెట్టు చచ్చిపోతే తీసుకెళ్లి రిటర్న్ ఇవ్వచ్చు. కానీ స్నేక్స్ కొంటే మాత్రం అలాంటి రిటర్న్ పాలసీలు ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ఒకసారి కొన్నాక మనం డైరెక్ట్ పైకి పోవడమే కానీ కిందకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి రిటర్న్ పాలసీస్. సో ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని బతుకున్న ఎలుకలు అమ్ముతారు అనమాట. ఇవన్నీ స్నేక్స్ కి ఫుడ్ అంట. సో మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, బతుకున్న ఎలుకలే కాకుండా ఇట్లా చచ్చిపోయిన ఎలుకలు కూడా కొనుక్కోవచ్చు అనమాట. మీరు ఎలా కావాలంటే అలా కొనుక్కోవచ్చు. ఫ్రోజన్ లో పెట్టి అమ్ముతారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈమె తొండ కొనుక్కొని సంకలు పెట్టుకొని పోతుంది. ఇంకో పక్క ఈమె లీమర్ తెచ్చుకుంది అనమాట. అది అమ్మ పెట్టంట, అమ్మ తెచ్చుకుంది. ఈ పాములు తొండలు మన ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మనం డబ్బులు పెట్టి జిమ్కి వెళ్ళి కష్టపడి వర్కౌట్లు చేయాల్సిన అవసరం లేదనమాట. మనకి ఇంట్లో రోజు ఫ్రీ వర్కౌట్లు అయిపోతే రన్నింగ్లతోటి జంపింగ్లతోటి. ఇవన్నీ చూసి నా కూతురు వచ్చి అమ్మ నాకు స్నేక్ కావాలి, స్నేక్ కొనియవా అంటది. నాకు తెలియదు, నాన్న అడుగుపో అంటే నాన్న అడుగుతానే నిన్ను అడగమన్నాడు, నువ్వు ఓకే అంటే కొనిస్తాడంట అంట. ఇంకో పక్క నా కొడుకు వచ్చి అమ్మ నాకు తొండ కావాలి, ఆ తొండ నన్నే చూస్తుంది, నాకు ఆ తొండే కావాలి అంటాడు. ఇప్పటికే 3 minutes అయిపోయింది, అయినా కూడా ఈ సిరీస్ అయిపోలేదన్నమాట. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ 3 ఉంది. అందులో మీరెవ్వరు ఊహించలేని ట్విస్ట్ చూపిస్తా.